హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 7, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రాంతానికి సంబంధించి అడగడం జరిగింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతము. పోటీ పరీక్షల కోణంలో రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఇలాంటి టాపిక్స్ని ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకి ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతాలు అంటున్నాను, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లాంటివి కానివ్వండి, లేదా ప్రత్యేక గుర్తింపు ఉన్న వస్తువులకు సంబంధించి జిఐ ట్యాగ్ సంబంధిత అంశాల గురించి కానీ మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నని చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, దాని ప్రత్యేకత ఏంటి? ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఉన్న ప్రాంతము. సో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపు పొందిన ప్రాంతం 2005 సంవత్సరంలోనే. అద్భుతమైన ఉద్యానవనం. సో ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ డిస్టిక్లో ఉంది. మరి ఎందుకు ఇటీవల వార్తల్లోకి వచ్చింది? మనం ఆల్రెడీ లాస్ట్ 2 to 3 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం అనేది పర్యాటకుల సందర్శన కోసం ప్రారంభించడం జరిగింది. సో అది ఓపెన్ అయింది, ఆ పార్క్ అనేది ఓపెన్తో వార్తల్లోకి రావడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక దీనికి సంబంధించి కొన్ని మిస్లీనియస్ పాయింట్స్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనము పర్యాటకులకు తిరిగి తెరిచారు. సో పర్యాటకులు ఇప్పుడు దాన్ని విజిట్ చేయొచ్చు, ఆ పార్క్ని. ఈ ఉద్యానవనము యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది 2005 సంవత్సరంలో. భారతదేశంలో యునెస్కో గుర్తించిన లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో 43 ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి కూడా గుర్తుపెట్టుకోండి. వాటిపైన క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఇక వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రత్యేకతలు ఏంటంటే హిమాలయాల అధిక ఎత్తుల్లో ఆల్పైన్ ప్రాంతం ఉంటుంది కదా, విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనము అరుదైన హిమాలయ జీవ వైవిధ్యం, అందమైన పుష్పాలు, విలువైన ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. అద్భుతమైన ఒక సుందర ప్రదేశము మరియు ఇంపార్టెన్స్ కూడా ఉంది దీనికి. ఇక ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వేల సంఖ్యలో పుష్పాలు ఇక్కడ వికసిస్తాయి. వీటిని చూడడానికి పర్యాటకులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఇది కూడా ఒకటి. ఓకేనా. మరి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎప్పుడు గుర్తించింది అంటే 2005లో గుర్తించింది. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక యునెస్కోకి సంబంధించి మనం ఇటీవల కాలంలో చాలా అంశాలను చూస్తున్నాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కానివ్వండి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్కి సంబంధించి కానివ్వండి, లేదా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్కి సంబంధించి కానివ్వండి, లేదా ఇటీవల యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇలా చదవండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇటీవల వార్తలు నిలిచిన అంశం ఏంటి దీనికి సంబంధించి అలా చూస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ప్రత్యేకత ఏంటి? జూన్ 7 ప్రత్యేకత వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా అంతర్జాతీయ స్థాయిలో ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న దినోత్సవం ఈరోజు జూన్ 7. అంటే ఆహారపు అలవాట్ల గురించి కానివ్వండి, ఆహార వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి కానివ్వండి, చాలా అంశాలు ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్గా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఈ రోజును ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. WHO ఆధ్వర్యంలో WHO, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇటువంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటాయి. ఓకేనా. సో దీనికి సంబంధించి చారిత్రక నేపథ్యం చూసే కంటే ముందు మనందరికీ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చట్టాలను గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అంటాము. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు.
2013. ఏదైనా చట్టం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు కన్సర్న్డ్ ఇయర్ అనేది చూడాలి. మీకు పోటీ పరీక్షలు అడుగుతున్నారు ఒక చట్టంని పేర్కొంటూ అది ఏ సంవత్సరం అని చెప్పేసి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో తీర్పునివ్వడం జరిగింది. మన ప్రాథమిక హక్కుల్లో భాగంగా, జీవించే హక్కుల్లో భాగంగా ఆహారాన్ని పొందడం కూడా ప్రాథమిక హక్కే. అందుకే ఇటువంటి పథకాలను కానివ్వండి, చట్టాలను కానీ మనం చూస్తూ ఉంటాము. మరి భారతదేశంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, ఆహార భద్రతకి సంబంధించి గైడ్లైన్స్ని కానివ్వండి, రెగ్యులేషన్స్ని కానివ్వండి జారీ చేసే సంస్థ ఏంటి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనం తరచూ వార్తలు చూస్తూ ఉంటాము ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఈట్ రైట్ సర్టిఫికేట్ని మంజూరు చేయడం కానివ్వండి, ఇటీవల కాలంలో ఆహార పదార్థాల్లో వినియోగించే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటే వాటిని నిషేధం చేయండి అని చెప్పండి కానివ్వండి, లేదంటే పండ్లను ఆర్టిఫిషియల్గా రైపెన్ చేయడానికి, పండించడానికి ఉపయోగించే రసాయనాలను నిర్మూలించాలి, నిషేధించాలని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉంటాం. అటువంటి టాపిక్స్ చదివినప్పుడు ఈ FSSAI గురించి మనం వింటూ ఉంటాము. అంతేందుకు మనకు ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా సరే, లేదా వాటర్ బాటిల్స్ కానివ్వండి, దానిపైన స్టిక్కర్స్ ఉంటాయి కదా, దానిపైన FSSAI అని రాసి ఉంటుంది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. ఏదైనా సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో లేదా ఏ నోడల్ ఏజెన్సీ పరిధిలో పనిచేస్తుందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక పోతే మిస్లీనియస్. మరి ఏదైనా ఇంపార్టెంట్ డే గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ డేకి సంబంధించి థీమ్ ఏంటో చూడాలి. థీమ్ చదివేటప్పుడు అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా కొంతమంది అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం అనేది ఉంది. ఓకేనా? మరి ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2025 జూన్ 7 యొక్క థీమ్ ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మంచి ఆహారపు అలవాట్లు, ఆహార భద్రత, ఆహార వృధా నివారణ గురించి అవగాహన కల్పించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం అవసరమని ప్రత్యేకంగా చూస్తాము. సో కలుషిత ఆహారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది ఏటా అనారోగ్యం బారిన పడుతున్నారు. సో కలుషిత ఆహారము ఏది పడుతుంది తినడం ద్వారా కానివ్వండి, లేదా ఏమంటాము ఖరాబైన ఆహార పదార్థాలు కూడా కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు. అది మ్యాక్సిమం అది ఖరాబ్ అయిపోయింది అని మనం గమనించకుండానే తినేవారు కూడా ఉంటారు చాలామంది. సో అటువంటి వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది ఏటా అనారోగ్యం బారిన పడుతున్నారంట. వారిలో దాదాపు 4,20,000 మంది మరణిస్తున్నారు. ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏదైతే ఉంటుందో సురక్షితంగా లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల, పాయిజనస్ ఫుడ్ అని కూడా అంటాము, అటువంటి తీసుకోవడం వల్ల చనిపోతున్నారు కూడా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1948 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ తను ఇథియోపియా దేశానికి చెందినవారు. సో ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుని నేను చెప్పే పాయింట్స్. WHO ప్రకారం కలుషిత ఆహారం వల్ల అతిసారము మరియు క్యాన్సర్ వరకు చాలా వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. సుమారు 200 రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి అంట. ఓకేనా? కలుషిత ఆహారం వల్ల. ఇక భారత్లో ఆహార భద్రతా స్థితిగతులు ఎలా ఉన్నాయి? ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్. ఓకేనా? ఈ నివేదిక ప్రకారం భారత్లో 19.5 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపము, న్యూట్రిషియస్ ఫుడ్ దొరకక UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, వారిచ్చిన నివేదిక ప్రకారం భారత్లో ఏటా 6.87 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందంట. మనకు తెలియకుండానే మన ఇంట్లోనే చాలా ఆహారం అనేది వృధా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని వృధా చేయకండి. సో అది ఒకటి గమనించండి. కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం భారత్లో వృధా అవుతున్న ఆహారం విలువ ఏటా 50,000 కోట్ల రూపాయలు. ఒక్కో వ్యక్తి సగటున 55 కేజీల ఆహారాన్ని ఏటా వృధా చేస్తున్నారట. పర్ పర్సన్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ 55 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నట్టు, వేస్ట్ చేస్తున్నాడంట. ఓకేనా? సో గుర్తుంచుకోండి. ఇక చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగింది, దానికి సంబంధించి తీర్మానం ఎప్పుడు జరిగిందో చూద్దాము. సో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్, ఇటలీ. ఫుడ్ అనే వర్డ్తో ఏ అంతర్జాతీయ సంస్థ కనిపించినా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది రోమ్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ WHO 2016లో సంయుక్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. జూలై 2017లో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 40వ సర్వసభ్య సమావేశంలో జూన్ 7ని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబర్ 2017లో WHO దీనికి మద్దతు తెలిపింది. ఇక డిసెంబర్ 20, 2018న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనికి అధికారిక ఆమోదం అనేది తెలిపింది. 2019 నుంచి 2019 నుంచి గుర్తుంచుకోండి, మొట్టమొదటి ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడంటే 2019. అప్పటి నుంచి జూన్ 7ని ప్రతి ఏటా కూడా మనం ఈ స్పెషల్ సిగ్నిఫికెన్స్తో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో FAO హెడ్ క్వార్టర్ చెప్పాను 1945లో ఏర్పాటైంది. WHO హెడ్ క్వార్టర్ చెప్పాను 1948లో ఏర్పాటైంది. అండ్ UNEP రిపోర్ట్ అని ఇందాక చెప్పాను కదా, ఎంతమంది ఆహారాన్ని వృధా చేస్తున్నారు ఇటువంటి చెప్పాను కదా. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనేది కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇవన్నీ మీకు స్టాటిక్ ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను చూడండి, మీకు అర్థమవుతుంది మనం ఎంత డెప్త్గా కంటెంట్ ఇస్తున్నాం అనేది. భారత ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టంను తీసుకొచ్చింది, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ RBIకి సంబంధించి భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు ఏంటి? ఒక రెగ్యులేటరీ బాడీ. RBI రెగ్యులేటరీ బాడీ అంటే ఒక వ్యవస్థను నిర్వహించేది, నియంత్రించేది. బ్యాంకింగ్ రంగం మొత్తాన్ని కూడా నిర్వహించేది, నియంత్రించేది ఎవరు అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ని నియంత్రించేది ఎవరంటే సెబీ. అదే భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించేది, నిర్వహించేది ఎవరు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA అంటాము. నెక్స్ట్ వచ్చేసేసి టెలికాం రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏది అంటే ట్రాయ్. ఇలా చూడండి. ఇప్పుడు RBIకి సంబంధించి ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ని చూస్తూ ఉంటాము. లాస్ట్ టైం ఏప్రిల్లో డిస్కస్ చేసాం మనం, ఏప్రిల్ 9th, 10th ఆ టైంలో మనం డిస్కస్ చేసాము, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోతో చెప్పాము. సో RBIకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర బ్యాంకుగా పనిచేస్తున్న RBI మన భారతదేశంలో ద్రవ్య విధానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్నటి రోజున జూన్ 6 రోజున, సో జూన్ 6 రోజున సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో, సంజయ్ మల్హోత్రా, సో కొన్ని పేర్లు గుర్తుంచుకోండి. RBIకి ఏమో సంజయ్ మల్హోత్రా గారు గవర్నర్గా ఉన్నారు. కాగ్ వచ్చేసేసి సంజయ్ మూర్తి గారు. అఫ్కోర్స్ సంజీవ్ ఖన్నా గారు, ప్రధాన న్యాయమూర్తి గారు ఎలాగో పదవి విరమణ చేశారు కాబట్టి ప్రస్తుతానికి తను అప్రస్తుతం. సో ఇద్దరి పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఓకేనా? ప్రస్తుతం RBIకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన ఆధ్వర్యంలో మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది నిన్న జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మరొకసారి రెపో రేట్ని తగ్గించారు. మరొకసారి అంటున్నాను, ఆల్రెడీ సంజయ్ మల్హోత్రా గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో శక్తికాంత దాస్ గారు ఉండే RBI గవర్నర్గా, తన స్థానంలో సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగింది. సంజయ్ మల్హోత్రా గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సార్లు రెపో రేట్ను తగ్గించారు. నిన్నటి రోజున మరొకసారి తగ్గించారు. సో 3 సార్లు రెపో రేట్ను తగ్గించిన వారు అయ్యారు. ఫస్ట్ 6.5 ఉండే, తను వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 6.5% ఉండే రెపో రేటు. దాన్ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.25కి తీసుకొచ్చారు. మళ్ళీ 6.25 నుండి నిన్నటి రోజున 5.50కి, ఏకకాలంలో 50 బేసిస్ పాయింట్స్ని తగ్గించి 5.50%కి తీసుకొచ్చారు. గుర్తుంచుకోండి. ఓకేనా? రెపో రేటు మీకు చెప్పాలంటే ఎకానమీ సబ్జెక్ట్లో కొన్ని కీలకమైన కాన్సెప్ట్స్ మీరు చూడాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సింపుల్ డెఫినేషన్ అంటే వస్తువులకు విలువ పెరగడము, ద్రవ్యము డబ్బులకు విలువ తగ్గడం. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఉదాహరణకి ఈ పెన్ను 10 ఏళ్ల కింద 10 రూపాయలు సేమ్ పెన్ను అనుకోండి, అదే పెన్ను ఈరోజు 100 రూపాయలు వచ్చింది అనుకోండి, పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బులకు విలువ తగ్గింది, అదే ఇన్ఫ్లేషన్. అటువంటి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మానిటరీ పాలసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, రెపో రేట్స్ని తగ్గించడము, పెంచడము, SLR అండ్ CRR వీటి విషయంలో తీసుకోవడం. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ చూడండి. SLR స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాము, చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అంటాం సింపుల్గా. SLR
ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ గివెన్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐ సూచనల మేరకు ఆర్బీఐ చెప్పిన శాతంలో కమర్షియల్ బ్యాంకులు తన వద్ద ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఎస్ఎల్ఆర్గా మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, పర్సంటేజ్ అని చెప్తూ ఉంటారు ఆర్బీఐ వారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ గివెన్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐ ఇచ్చే గైడ్లైన్స్, ఆర్బీఐ చెప్పే పర్సంటేజ్ ఏదైతుందో ఆ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఏ రూపంలో అయినా కూడా ఒక కమర్షియల్ బ్యాంకు వద్ద ఉంచాల్సిన మొత్తము సిఆర్ఆర్ అంటాం. రెపో రేట్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇందాక ప్రతిసారి చెప్తాను నేను ఆర్బీఐ గురించి చెప్పిన ప్రతిసారి. ఆర్బీఐ ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఉదాహరణకు తీసుకుంటే బ్యాంకులకే బ్యాంక్ అంటాము. మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనకి ఏదైనా డబ్బులు కానీ లేదా లోన్ కానీ అవసరం ఉందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? బ్యాంక్కి వెళ్తాము. బ్యాంకులో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రుణాన్ని పొందుతాము. ఆ రుణాన్ని పొందిన తర్వాత మనం ఏం చేస్తాము? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లేదా ఈఎంఐ రూపంలో, సో నెలవారీగా కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, యాన్యువల్గా కానివ్వండి, ఆర్బీఐకి మనము తిరిగి చెల్లిస్తాము. ఎలా? తీసుకున్న అసలుతో పాటు వడ్డీని చెల్లిస్తూ ఉంటాం. అలా మన రుణాన్ని తీర్చుకుంటాము. మరి ఒకవేళ మనకు అవసరం ఉంటే బ్యాంక్కి వెళ్ళినాం, మరి కమర్షియల్ బ్యాంకుకు డబ్బులు అవసరము, రుణం కావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆర్బీఐ దగ్గరికి పోవాలి. మరి ఆర్బీఐ బ్యాంకుకి రుణం ఇచ్చినప్పుడు ఊరికేనే ఇస్తుందా? వాళ్ళు కూడా వడ్డీ వసూలు చేసుకుంటారు కదా. అలా ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే రుణంలో తీసుకునే వడ్డీ ఉంటుంది కదా, దాన్ని రెపో రేట్గా అర్థం చేసుకోండి. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే దీనికి రివర్స్. సో కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకుల నుండి వడ్డీకి కొంత మొత్తాన్ని తీసుకుంటుంది. సో ఇక్కడ పరిస్థితులను బట్టి అటువంటి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీని చెల్లిస్తుంది కదా, దాన్ని రివర్స్ రెపో రేట్, రివర్స్గా ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించేది. ఇటువంటి చూడండి ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ పైన అడుగుతారు. ఓకేనా. ఈ నెంబర్స్ అనేవి మీకు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి లేదా ఫినాన్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్లో కానీ అడగవచ్చు. సో ప్రస్తుతం పాలసీ రెపో రేట్ని ఎంతకు తీసుకొచ్చారు? 6% నుండి 5.50% తీసుకొచ్చారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ వచ్చేసి 5.25% ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసి 5.75% ఉంది. బ్యాంక్ రేట్ వచ్చేసి 5.75 ఉంది. ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35 ఉంది. ఎస్ఎల్ఆర్ 18%, సిఆర్ఆర్ 4%. ఎస్ఎల్ఆర్ అంటే ఏందో మీకు చెప్పారు. ఇంత పర్సెంట్ బ్యాంక్ దగ్గర ఉంచుకోవాలి. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ ఆర్బీఐ ఇంకొకటి ఏం చెప్పారంటే నిన్నటి రోజున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5%గా ఉండబోతోందని అంచనా వేస్తూ చెప్పారు. 6.5% ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 ఈ ఆర్థిక సంవత్సరంలో. ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఏప్రిల్తో ప్రారంభమవుతుంది కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5% ఉంటుందని నిన్న చెప్పడం జరిగింది సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో మానిటరీ పాలసీ కమిటీ. ఓకేనా. సో ఇదొకటి ఇంపార్టెంట్. అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాం. ఎందుకు పర్సెంటేజ్లు చూస్తామంటే కంపారిటివ్గా లాస్ట్ టైంతో పోలుస్తాం కాబట్టి. గుర్తుంచుకోండి ఇదంతా కూడా. ఓకేనా. ఎస్. సో భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీ తాజా నిర్ణయంతో రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి 5.5%కి చేర్చింది. ఓకేనా, గుర్తుంచుకోండి. రెపో రేటు తగ్గింపు వల్ల బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉందంట. ఎస్. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరిని అకామోడేటివ్ నుంచి న్యూట్రల్గా మార్చింది. ద్రవ్యోల్బణం ఫినాన్షియల్ ఇయర్ 2020కి ఇప్పుడు 3.7%గా సవరించింది. ఓకేనా, ఈ సంవత్సరంలో. ఇక జీడిపి వృద్ధి అంచనా వచ్చేసి 6.5% వద్ద కొనసాగిస్తుంది. అంటే అంచనా ఈ ఆర్థిక సంవత్సరంలో. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ప్రకటించారు. ఇక రెపో రేట్ అంటే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్యాంకులు ఆర్బీఐ నుంచి స్వల్పకాలికంగా తీసుకునే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు. దీనికి రివర్స్ రెపో రేట్. ఓకేనా. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలు చౌకగా మారి వినియోగం పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ అనేవి ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు మనకు జూన్లో జరిగింది కదా, మళ్ళీ ఆగస్ట్ 6th 7th ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో గుర్తుంచుకోండి. ఎనఫ్. సో ప్రస్తుత గవర్నర్ ఎవరు అండ్
ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఇక్కడ ముంబై. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మానిటరీ పాలసీ కమిటీలో ఆ మీటింగ్లో మొత్తం 6 సభ్యులు ఉంటారు. ఆర్బీఐ నుండి ముగ్గురు బయట సభ్యులు. ఎస్. ఇక నెక్స్ట్ ఒక కొత్త జీవజాతి వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి మనకు, న్యూస్ స్పెసీస్ న్యూస్ అని చెప్పేసి హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లో కనబడుతూ ఉంటాయి చూడండి. మీకు నేను చెప్పే సమాచారం మొత్తం కూడా అఫీషియల్ సోర్సెస్, అథెంటిక్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, అండ్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయి వాటి నుండి తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తున్నాను. ప్రతిరోజు మీరు చూడండి, నేను వీడియో ఇస్తున్నాను, మీరు కూడా చూడండి. ఓకేనా. ఇక మేఘాలయలో కొత్త కప్ప జాతి అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మేఘాలయ అంటేనే మనకు భూలోక స్వర్గంగా కూడా చెప్పచ్చు. సో ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది. మాసిన్రామ్, చిరపుంజి, మనం చిన్ననాటి సమయంలో పుస్తకాలు చదివే వాళ్ళము. ఎప్పుడు కూడా వర్షం నమోదయ్యే ప్రాంతాలుగా మనం వింటూ ఉంటాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఉమన్ ఘాట్ రివర్, ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే మేఘాలయలో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఇప్పటికే చేరిన సహజ వేరు వంతెనలు ఉంటాయి కదా, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, అటువంటివి కానివ్వండి, ఇటువంటి చాలా ఇంపార్టెంట్. అటువంటి మేఘాలయలో బయోడైవర్సిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక కొత్త జీవజాతి కప్ప జాతిని గుర్తించారు. ఇటువంటి టాపిక్స్ మనం చూసినప్పుడు అది జీవజాతైనా వృక్షజాతైనా సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. అదే వృక్షజాతి అయితే బొటానికల్ నేమ్ ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన అమోలాప్స్ షిలాంగ్ అనేది ఏంటి అంటారు ఫస్ట్. సో కప్ప జాతి ఎక్కడ కనుగొన్నారు? మేఘాలయ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అమోలాప్స్ షిల్లాంగ్, రీసెంట్గా షిల్లాంగ్ అంటే మేఘాలయ రాజధాని మనందరికీ తెలుసు. ఓకేనా. సో సరిపోతుంది ఇది. ఎస్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు దీన్ని రీసెంట్గా గుర్తించడం జరిగింది. ఓకేనా. తూర్పు కాశీ హిల్స్, కాశీ, గారో, జైంతియా, ఈ పర్వత ప్రాంతాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రధాన కార్యాలయం కోల్కతా, వెస్ట్ బెంగాల్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 1916లో ఏర్పాటైన సంస్థ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, ఈశాన్య స్కాట్లాండ్గా ప్రసిద్ధి పొందిన రాష్ట్రం ఏదంటారు? మేఘాలయ. ఓకేనా. ఇక్కడనే ఈ షిల్లాంగ్లోనే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఇన్ని పాయింట్స్ మీకు లింక్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇందాక ఒక కొత్త జీవజాతి గురించి చూసాం కదా. ఇక్కడ సంరక్షణ ప్రాంతము, తమిళనాడు రాష్ట్రం తీసుకుంటున్న ఒక సంరక్షణ చర్యలు దేనికి సంబంధించి అంటే గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల అభయారణ్యం. గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్స్ అంటాం కదా, వాటి యొక్క సంరక్షణ కోసము. ఏ ప్రాంతంలో అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ధనుష్కోడి ఉంటుంది కదా మనకి. అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి రామేశ్వరము వెళ్ళారనుకోండి, రామేశ్వరం ఐలాండ్ మనం కనెక్ట్ చేసుకోవడానికి రీసెంట్గా మనం న్యూ పంబన్ బ్రిడ్జ్ గురించి చూసాము. భారతదేశంలోనే మొట్టమొదటిసారి వర్టికల్ లిఫ్ట్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనము April 6th అది ఆవిష్కరణ జరిగింది. ఇవన్నీ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిన్నటి క్లాస్లో మనం చూసాము ఇటువంటివి. సో మనము రామేశ్వరం అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ధనుష్కోడికి వెళ్తూ ఉంటారు, హిస్టారికల్ ప్లేస్. సో ఆ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు దేనికి సంబంధించి అంటే ఫ్లెమింగో బర్డ్స్కి సంబంధించి అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం విషయంలో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే తమిళనాడు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక జీవి డుగాంగ్ అనే ఒక జీవికి సంబంధించి సంరక్షణ చర్యలను కూడా తమిళనాడు రాష్ట్రమే తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ DMK, ద్రావిడ మున్నేట్ర కజగం. ముఖ్యమంత్రిగా MK స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోడిలో అధికారికంగా గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ప్రకటించింది. ఈ అభయారణ్యం ముఖ్యమైన సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మార్గంలో ఉన్న చిత్తడి నేలలను పరిరక్షిస్తుందంట. అభయారణ్యం విస్తీర్ణం వచ్చేసి సుమారు 500 హెక్టార్లు. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ పరిధిలో భాగంగా ఉంటుందంట. ఎస్. సో గ్రేటర్ ఫ్లెమింగో అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లెమింగో జాతి. ఎస్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశము. అండ్ గతంలో కచ్చతీవు కానివ్వండి, భారత్ శ్రీలంక మధ్య వార్తల్లోకి వచ్చిన ఒక వివాదాస్పద ప్రాంతం, ఇవన్నీ కూడా చూడండి. ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరానికి సమీపంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అక్కడ చూడొచ్చు మీకు హిస్టారికల్గా అన్ని రాళ్ళు, కూలిపోయిన ఇండ్ల లాంటి నిర్మాణాలు మనం చూస్తూ ఉంటాము. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక యుద్ధ నౌక అర్నాలా మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయింది. ఈరోజు వార్తాపత్రికలో కూడా రాశారు.
సో అర్నాల ఇటీవల వార్తల్లోకి వచ్చింది, దాని ప్రత్యేకత ఎవరు తయారు చేశారు, ఇటువంటి చూసినప్పుడు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి మనం ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలంటే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా విదేశాల నుండి చేసుకుంటున్న దిగుమతులు అంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలు, నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, రిపోర్ట్స్, సిప్రీ రిపోర్ట్స్, గ్లోబల్ ఫైర్స్ ఇండెక్స్ కానీ ఇటువంటివి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపద, అవి షిప్లే కానివ్వండి, తుపాకులే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు ఇక్కడ కోల్కత్తా, సో కోల్కత్తా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, వారు తయారు చేసిన అర్నాలని ఈ జూన్ 18న కమిషన్ చేయబోతున్నారంట. నావీ టు కమిషన్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ అంటే సబ్మెరైన్కి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ వార్షిప్ యుద్ధ నౌక అర్నాల జూన్ 18th రోజున దీన్ని కమిషన్ చేయబోతోంది నావీ. ఎవరు తయారు చేశారని అడుగుతారు. ఎనఫ్ ఓకేనా. సో భారత నౌకాదళం జూన్ 18న మొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అర్నాలను అధికారికంగా నావికా దళంలోకి తీసుకొని ఉందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, ఈ కార్యక్రమం వచ్చేసి విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్మించారంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా సంస్థ దీన్ని ఎల్ఎన్టీ సంస్థతో కలిసి నిర్మించడం జరిగింది, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. ఎస్, సరిపోతుంది. ఇక హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. టెక్నాలజీ, డిజిటల్ రెవల్యూషన్ని మనం చూస్తున్నాము. భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాము. హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు. ఒకప్పుడు ఇంటర్నెట్ ఎలా ఉండేది, మనం పొందే ఇంటర్నెట్ స్పీడ్ ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, అడ్వాన్స్డ్, మనం క్లిక్ చేయడం ఆలస్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అటువంటిది నిరంతర ఇంటర్నెట్ సేవలు అందించడంలో భాగంగా డైరెక్ట్ శాటిలైట్ నుండే మనం ఇంటర్నెట్ సేవలు పొందే ఉద్దేశంలో భాగంగా చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. అందులో ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్లింక్ ప్రాజెక్ట్. ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్కి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలా ఇంటర్నెట్ సేవలకు సంబంధించి అనుమతి పొందిన లేదా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి అనుమతులు పొందిన 3వ సంస్థగా నిలిచింది. ఓకేనా. సో ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వము లైసెన్స్ని మంజూరు చేసింది. దేశంలో ఈ లైసెన్స్ పొందిన 3వ సంస్థ స్టార్లింక్. ఏ విషయంలో? శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల విషయంలో. అంతకుముందు యూటెల్శాట్, వన్వెబ్, రిలయన్స్ జియో లైసెన్సులు పొందినాయి. ఇప్పుడు స్టార్లింక్ ఎలాన్ మస్క్కి సంబంధించింది. దరఖాస్తు చేసిన 15 నుండి 20 రోజుల్లో ట్రయల్స్ ప్రకటన కూడా జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓకేనా. సో గుర్తుంచుకోండి, స్టార్లింక్ లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఈ ఉపగ్రహాలు భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతాయి. ప్రస్తుతం స్టార్లింక్ చెందిన సుమారు 6000 ఉపగ్రహాలు భూకక్షలో పనిచేస్తున్నాయంట. ఎస్, ఎన్ఎఫ్. ఇటీవల ఎలాన్ మస్క్కి, డొనాల్డ్ ట్రంప్కి జరుగుతున్న వివాదాల గురించి మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ ఏం లేదు. సో ఇటువంటి టాపిక్స్ని చూడండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, ఆ ప్రాంతాల విషయానికి వస్తే విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన, వివాదాస్పదమై వార్తలు నిలిచిన మనం చూడాల్సిందే. ఇటీవల చాలాసార్లు మనం వాల్కనోస్కి సంబంధించి చూడడం జరుగుతుంది. వాల్కనో ఎరప్షన్స్ అని. సో ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసే ఉంటారు, అన్ని వార్తాపత్రికలు మీరు చూసే ఉంటారు. ఏంటంటే ఇటీవల ఫ్యూగో అగ్నిపర్వతం అనేది బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. దీన్ని వాల్కెనో ఆఫ్ ఫైర్ అంటాము. వాల్కెనో ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికా కాంటినెంట్లో, దక్షిణ అమెరికా ఖండంలోని గటెమాలా అనే ఒక దేశం ఉంటుంది కదా. సో గటెమాలా అనే దేశంలో ఉన్న ఒక యాక్టివ్ వాల్కెనో ఫ్యూగో అగ్నిపర్వతం లేదా వాల్కెనో ఆఫ్ ఫైర్ ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. సో నిన్నటి రోజున పిక్చర్ ఇది. ఎస్, సో ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయింది. సో ఇక్కడ దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము గటెమాలాలో వాల్కెనో ఆఫ్ ఫైర్ ఇటీవల బద్దలైంది. సో గురువారం ఈ పర్వత శిఖరం నుంచి అగ్నిజ్వాల మాదిరిగా ఎగసిపడుతున్న లావా ఏదైతే ఉంటుందో దాన్ని పిక్చర్స్ ఈరోజు వార్తాపత్రికలో ఫోటోగా ఇవ్వడం జరిగింది. ఇక ఐఐటీస్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్ ఉంటాయి. చాలాసార్లు ఐఐటీల గురించి చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ సాధిస్తున్న అద్భుతమైన గుర్తింపు, వాటి యొక్క ఇన్నోవేషన్స్, వాటికి కారణం
ఇటీవల కాలంలో మన భారతదేశంలో పరిశోధనలకు ఇంపార్టెన్స్ ఇవ్వడము. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతుంది అని చెప్పాను. అలా ప్రపంచంలో ఐఐటీలు మొదటిసారి భారతదేశం వెలుపల టాంజానియాలోని జాంజిబార్లో ఏర్పాటైందని గతంలో మనం డిస్కస్ చేసాం లాస్ట్ 1.5 year బ్యాకే. ఇప్పుడు ఐఐటి మద్రాస్కి సంబంధించి ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్ గ్రిడ్ ఇండియా మధ్య ఒప్పందం, టాంజానియా విద్యుత్ గ్రిడ్ అభివృద్ధి ఒప్పందం అని కూడా చెప్పొచ్చు. ఐఐటి మద్రాస్ అండ్ గ్రిడ్ ఇండియా పార్ట్నర్ త్రూ ఐఐటి మద్రాస్ జాంజిబార్లో ఐఐటి మద్రాస్ ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసింది. ఒక మాట చెప్పాలంటే భారతదేశం నుండి విదేశాల్లో ఏర్పాటైన మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ జాంజిబార్లో. ఓకేనా. టు స్ట్రెంథెన్ టాంజానియాస్ ఎనర్జీ సెక్టర్, టాంజానియాలో విద్యుత్ రంగం లేదా ఎనర్జీ సెక్టర్ని బలోపేతం చేయడానికి మరియు అక్కడ ట్రైనింగ్, రీసెర్చ్, క్లీన్ పవర్, ఇన్నోవేషన్ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంలో భాగంగా ఐఐటి మద్రాస్ ఒక ఒప్పందంతో న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఏ ఐఐటి అంటారు? టాంజానియా అని గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్ క్యాంపస్ ఇన్ టాంజానియా. చెన్నైలోని ఐఐటి మద్రాస్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రిడ్ ఇండియా మధ్య కీలక ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటంటే టాంజానియా దేశంలోని విద్యుత్ గ్రిడ్ వ్యవస్థను బలోపేతం చేయడము. ఈ భాగస్వామ్యం ఐఐటి మద్రాస్ జాంజిబార్ అంటే లవంగాలకు ఫేమస్ అది. ఓకేనా, మీరు జాగ్రఫీ నేర్చుకునేటప్పుడు చూసే ఉంటారు అవి. సో గ్రిడ్ ఇండియా అనేది విద్యుత్ శాఖకు చెందిన మినీరత్న సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఐఐటి మద్రాస్ ఇంటర్నేషనల్ క్యాంపస్ జాంజిబార్ తాంజానియాలో 2023లోనే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ తాంజానియా రాజధాని వచ్చేసి డోడోమా, ముఖ్య వాణిజ్య కేంద్రం వచ్చేసి దారెస్ సలాం. ఐఐటి మద్రాస్ స్థాపన 1959. ఇక ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఇటీవల తరచూ మనము ఐఐటి గౌహతి పరిశోధనల గురించి చూస్తున్నాము, లేదా ఇన్నోవేషన్స్, జ్ఞానధార ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ గురించి చూసాము. సో ఎడ్యుకేషన్లో ఒక విప్లవంగా. అండ్ అట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రంలో వాళ్ళ సంస్కృతిలో భాగమైన ఒక చట్నీలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాళ్ళపైన కూడా వీరే పరిశోధన చేశారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరొకటి, చౌక ధరలో COVID-19ని డయాగ్నోసిస్ చేసే విధంగా ఒక పరీక్ష సంబంధిత అంశంతో ఐఐటి గౌహతి వార్తలకు వచ్చి కామన్గా మనకు RT-PCR టెస్ట్ అని, ర్యాపిడ్ టెస్ట్ అని ఇటువంటివి ఉంటాయి కరోనాకు సంబంధించి టెస్ట్ చేయడంలో. సో దానికి ఆల్టర్నేట్గా ఈ పరిశోధన. సో ఐఐటి గౌహతి పరిశోధకులు COVID-19 SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 వైరస్ను గుర్తించేందుకు మట్టి రేణువులతో అంటే బెంటోనైట్ తక్కువ ఖర్చుతో కూడిన కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు. SARS-CoV-2 వైరస్ సమక్షంలో ఈ మట్టి రేణువులు భిన్నంగా చర్య జరుపుతాయని పరిశోధనలో గుర్తించారు. ఈ పరీక్ష విధానం సులభంగా, వేగంగా, పెద్ద పరికరాలు అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో కరోనా వైరస్ను గుర్తిస్తుందంట. గుర్తుంచుకోండి. ప్రస్తుతం వైరస్ గుర్తింపుకు RT-PCR వంటివి కానివ్వండి, ర్యాపిడ్ టెస్ట్లు వంటివి అనుకున్నాయి, కానీ దానికంటే తక్కువ ఖర్చులో యాక్యురసీతో కరోనా లక్షణాలను గుర్తించే ఒక అద్భుతం. ఇక వేస్ట్ పికర్ ఎన్యుమరేటర్ యాప్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. నమస్తే పథకంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భారతదేశంలో మనం అబ్జర్వ్ చేస్తే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ప్రొహిబిటెడ్. మానవుడు వారి చేతులతో ఈ వ్యర్థాలను పరిశుభ్రం చేయడము ఇటువంటివి ఉంటాయి కదా, మనం సెప్టిక్ ట్యాంక్లో క్లీన్ చేయడం గురించి కానివ్వండి, అవన్నీ నిషేధము, తన చేతులతో చేయడము. సో దానికి సంబంధించి 2013లో చట్టం వచ్చింది. మాన్యువల్ స్కావెంజింగ్ ప్రివెన్షన్ అనేది ఏ ఇయర్ అంటారు? 2013. సో నమస్తే పథకం గురించి లాస్ట్ 1 వీక్లో కూడా మనం డిస్కస్ చేసాము. సో వేస్ట్ పిక్కర్ ఎన్యుమరేటర్ యాప్ అనేది రీసెంట్గా విడుదలవుతూ వార్తల్లోకి వచ్చింది. సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వేస్ట్ పిక్కర్ ఎన్యుమరేషన్ యాప్ను ప్రారంభించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యాప్ నమస్తే పథకం కింద వ్యర్థాల సేకరణ కార్మికులను గుర్తించి వారికి సామాజిక భద్రత, జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందంట. ఓకేనా, స్కావెంజింగ్ సంబంధించిందే. సో వ్యర్థాల సేకరణ కార్మికులను గుర్తించి అధికారిక గుర్తింపు, రక్షణ, పట్టణ వ్యవస్థలో భాగస్వామ్యం అనేది ఈ యాప్ యొక్క లక్ష్యము, వాళ్ళకు సంబంధించింది. ఈ పథకంలో సామాజిక న్యాయం సాధికారత శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నగర గృహ విస్తరణ, పట్టణ వ్యవహారాల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో ఈ పథకము అమలు చేస్తారు. ఎవరితో కలిసి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్.
అమలు చేసే సంస్థ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ యాప్కి సంబంధించి కీలకంగా అమలు చేస్తూ ఉంటారు. ఏ మంత్రిత్వ శాఖల పరిధిలో అండ్ అమలు చేసేవారు ఎవరు? నమస్తే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, అంటే మురుగునీటి శుద్ధీకరణ, పారిశుద్ధ కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం రూపొందించబడిన జాతీయ కార్యక్రమం అంట, గుర్తుంచుకోండి. ఇక ఆయుష్ నివేశ సారథి పోర్టల్. సో ఆయుష్కి సంబంధించి మనందరికీ తెలుసు ఆయుష్కి ఇంపార్టెన్స్, ముఖ్యంగా కేంద్రంలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తున్నాం. అందులో భాగంగా పెట్టుబడిని ఆకర్షించడం కానివ్వండి, ఇటువంటివి కూడా భారత ప్రభుత్వం ఆయుష్ నివేశ సారథి పోర్టల్ని ప్రారంభించింది. ఒక పోర్టల్, వార్తలు నిలుస్తున్న పోర్టల్స్ కానీ యాప్స్ కానివ్వండి, ఇనిషియేటివ్స్ కానీ ఇంపార్టెంట్. ఇది ఆయుష్ రంగం, ఆయుర్వేద, యోగా, ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ, హోమియోపతిలో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్. ఆయుష్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఏ పోర్టల్ని ప్రారంభించింది అంటారు? ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్. ఏమైనా సింగిల్ లైన్ గుర్తుంచుకోవచ్చు. సో ఉద్దేశం ఏంటని, ఈ పోర్టల్ ద్వారా ఆయుష్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యము. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటికి పోర్టల్ను ఆయుష్ శాఖ ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. భారత్ను సాంప్రదాయ వైద్యం, వెల్నెస్ రంగంలో ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చడమే దీని ముఖ్య లక్ష్యం అంట. ఆయుష్ మంత్రిత్వ శాఖ 2014లో ఏర్పాటైంది. ఇన్వెస్ట్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సులభతర సంస్థ. ఓకేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023లో గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను భారతదేశంలోని గుజరాత్ జామ్నగర్లో ప్రారంభించడం జరిగింది. ఆయుష్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆయుర్వేద, యోగ, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రతి సంవత్సరం జూన్ 21. ఓకేనా? ఆయుర్వేద దినోత్సవం సెప్టెంబర్ 23. ఇటువంటి లింక్ చేసుకోండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ఒప్పందము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఐసీసీఆర్ మధ్య కుదిరిన ఒప్పందం, సాంప్రదాయ కళల ప్రోత్సాహకానికి ఉద్దేశించబడిన ఒప్పందము. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ని వ్యవస్థాపకుడు ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చెప్పచ్చు. ఓకేనా? ఈ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు. సో కల్చరల్ రిలేషన్స్ అంటున్నాయి, కల్చర్ని ప్రోత్సహించేందుకు. జూన్ 5, 2025 న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినాయి. ఈ ఒప్పందంతో కూచిపూడి సహా రాష్ట్ర జానపద కళలు, కళాకారులకు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలకు అవకాశం ఇస్తారంట. ఐసీసీఆర్ సహకారంతో రాష్ట్రంలోని సాంస్కృతిక సంస్థల పునరుజ్జీవనానికి తోడ్పాటు అనేది ఉంటుంది. ఇక ఐసీసీఆర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక సంస్థ. ఐసీసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఐసీసీఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, 1950లో ఏర్పాటైంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్, గుర్తుంచుకోండి. ఇక కూచిపూడి ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రసిద్ధ నృత్యము. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, వార్తలు నిలుస్తున్న అంశాలు ఏపీకి సంబంధించైనా తెలంగాణకి సంబంధించైనా. మన డైలీ కరెంట్ అఫైర్స్లో మన రీజనల్ ఇష్యూస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఏపీ అభ్యర్థుల కోసం యూస్ఫుల్గా ఉండే విధంగా ఏపీ టాపిక్స్ని, తెలంగాణ అభ్యర్థుల కోసం యూస్ఫుల్గా ఉండేవి పోటీ పరీక్షల కోణంలో తెలంగాణ టాపిక్స్ని. ఏ రోజు ఏ టాపిక్స్ వార్తల్లో నిలిచినా చెప్తున్నాను. ఒకరోజు ఓన్లీ తెలంగాణ టాపిక్సే న్యూస్లో కనిపించవచ్చు, వాటిని చెప్తాను. ఒకరోజు ఓన్లీ ఏపీ టాపిక్సే కనిపించవచ్చు వార్తల్లో, వాటి చెప్తాను. ఒకరోజు 2 రాష్ట్రాల టాపిక్స్ ఉండొచ్చు, 2 రాష్ట్రాల టాపిక్స్ చెప్తాను. ఒక్కో రోజు ఏ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్ కూడా లేకపోవచ్చు. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఏపీ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందం ఎన్విడియా మధ్య, ఏపీ ప్రభుత్వం మరియు ఎన్విడియా మధ్య ఏఐ రంగంలో కీలక ఒప్పందం అనేది జరిగింది. ప్రపంచంలో ఎన్విడియా సంస్థ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ. ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ ఏఐ సంస్థ అయిన ఎన్విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి మరి యువతకు కృత్రిమ మీద నైపుణ్య శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడిందంట. ఓకేనా? గుర్తుంచుకోండి. 10,000 మంది విద్యార్థులకు అత్యాధునిక ఏఐ శిక్షణ కల్పించనున్నట్లు ఈ ఒప్పందంలో నారా లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఎస్, ఎన్విడియా ప్రధాన కార్యాలయం వచ్చేసి కాలిఫోర్నియా, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది.
ఇక క్రీడలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా ఇంగ్లాండ్. సో రానున్న టెస్ట్ సిరీస్ ఈ మంత్లోనే మనం చూస్తున్నాం. కొత్త సారథిగా గిల్. సో గిల్ని చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ఏం పేరు పెట్టారని అడుగుతారు. సో గుర్తుంచుకొని, మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇఫ్ క్రికెట్ ఈజ్ రిలీజన్ సచిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గాడ్ అంటారు. క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ టెండూల్కర్ దేవుడు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇండియాకి సంబంధించి, అండ్ ఇంగ్లాండ్ చరిత్రలో నిలిచిపోయిన ఆటగాడు జేమ్స్ ఆండర్సన్. సో ఇద్దరి పేరుతో టోర్నమెంట్ నిర్వహించనున్నారంట. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు కొత్త పేరు ఏంటంటే టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ. సో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ఇక నుంచి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా కొనసాగుతుంది. ఈ ట్రోఫీకి భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పేర్లు ఖరారు చేశారు. టెస్ట్ సిరీస్ అనేది జూన్ 20న ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్లో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు. ఈ మ్యాచ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఈ మ్యాచ్లతోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ప్రారంభం కాబోతుంది. ఓకేనా. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చారు కదా, ఆ తర్వాత భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగబోతోంది. గతంలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పేరేముండే, పటౌడీ ట్రోఫీ ఉండే. పటౌడీ ట్రోఫీ ఆ పేరు తీసేస్తున్నారని గతంలో మనం లాస్ట్ 1.5 months బ్యాక్ డిస్కస్ చేసాం. కొత్త పేరు రాబోతుందన్నాను, ఆ కొత్త పేరు ఇది. దేని స్థానంలో? పటౌడీ ట్రోఫీ స్థానంలో. ఇక క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ పీయూష్ చావ్లా న్యూస్లోకి వచ్చారు. సో పీయూష్ చావ్లా దేశవాళీ టోర్నమెంట్లలో, ఐపీఎల్లో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కూడా తనకంటూ గుర్తింపు పొందిన బౌలర్, స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా ఇక క్రికెట్ కంప్లీట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ పలుకుతూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతూ వార్తల్లోకి వచ్చారు. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పీయూష్ చావ్లా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది, దాని పేరేంటి, అంటే ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశాము, అందుకే అడిగాను. ఓకేనా. సో ఆన్సర్ ఇవ్వండి. సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతిరోజు మీకోసం ఇంత డేటా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ మరీ ఇస్తున్నాను. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా ఉండే, పోటీ పరీక్షలకు 100% యూస్ఫుల్గా ఉండే కోర్సెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం జూన్ 7 ఈరోజు. థీమ్ ఏంటని అడుగుతారు. ఆర్బీఐ రెపో రేటుకు సంబంధించి అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, కీ డెసిషన్స్. నెక్స్ట్ మేఘాలయలో కొత్త కప్ప జాతి ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అమోలాప్స్ షిల్లాంగ్. ఓకేనా. అండ్ ధనుష్కోడిలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ. అండ్ అర్నాల కొత్త యుద్ధ నౌక జూన్ 18న నావికా దళంలో చేరబోతోంది. అండ్ స్టార్లింక్ ప్రాజెక్ట్కి భారతదేశంలో అనుమతి. ఈ అనుమతి పొందిన శాటిలైట్ నుండి ఇంటర్నెట్ సేవలు విషయంలో అనుమతి పొందిన 3వ సంస్థగా స్టార్లింక్. అండ్ తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఫ్యూగో వాల్కనో లేదా వాల్కనో ఆఫ్ ఫైర్ గట్టెమాల సౌత్ అమెరికా ఖండంలో. అండ్ ఐఐటి మద్రాస్, గ్రిడ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం టాంజానియాలో ఎనర్జీకి రిలేటెడ్గా. అండ్ చౌకలో కోవిడ్-19 పరీక్ష, ఐఐటి గౌహతి పరిశోధన. అండ్ వేస్ట్ పికర్ ఎన్యుమరేషన్ యాప్ అనేది రీసెంట్గా వార్తలోకి వచ్చింది, నమస్తే ప్రోగ్రాంలో భాగంగా. ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్ ఆయుష్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించబడిన ఒక పోర్టల్. అండ్ సాంప్రదాయ కళల ప్రోత్సాహానికి ఐసీసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందము. ఏపీ ప్రభుత్వము మరియు ఎన్విడియా మధ్య కుదిరిన ఏఐ ఒప్పందము, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు శిక్షణకు సంబంధించి. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, రాబోయే టెస్ట్ సిరీస్కి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా నామకరణము. దేని స్థానంలో ఈ ట్రోఫీ? పటౌడీ ట్రోఫీ ఉండే గతంలో.
ఇక క్రికెట్కు వీడ్కోలు పలికిన పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి కూడా తప్పుకుంటున్నట్టు చెప్పారు. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, దాని పేరేంటి? ఓకేనా. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.